హాయ్ అండి, ఇవాళ నేను గుమ్మడికాయతో కర్రీ తయారు చేస్తున్నాను. మంచి గుమ్మడికాయతో ఇది చాలా హెల్తీ రెసిపీ. మనం చపాతీలో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. గుమ్మడికాయ ఒక హాఫ్ తీసుకొని దాని పైనుండే తొక్కంతా తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 3 టొమాటోస్ తీసుకున్నా. ఇవి ముందుగా మనం కుక్కర్లో ఉడికించుకోవాలి. ఈ ముక్కలు కుక్కర్లో వేసుకునేసి ఈ టమాటాస్ని కూడా ఒక సన్నగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి తీసుకొని అన్నీ కుక్కర్లో వేసుకొని లైట్ చాలా తక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ అనేది ఆల్రెడీ గుమ్మడికాయలో ఉంటుంది, అయినా మాడకుండా ఉంటుందని కొంచెం వేసుకున్నాం. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఇది చాలా హెల్తీ రెసిపీ, కంపల్సరీ ట్రై చేయండి గుమ్మడికాయ కనుక దొరికితే. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలి. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ గుమ్మడికాయతో స్వీట్ చేసుకుంటాము, అలాగే అప్పుడప్పుడు కర్రీ కూడా చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కొంచెం 2 వెల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే లోపల మనం ముందుగా ఉడికించుకున్న గుమ్మడికాయలని వీటన్నింటినీ ఇందులో ఉండే వాటర్ కొంచెం వంచేసుకునేసి అది మంచి గుమ్మడికాయ అండి, అది వాటర్ వంచేసుకొని దీన్ని మెత్తగా స్మాష్ లాగా చేసేసుకోవాలి. కర్రీని వాటర్ ఉంటే మెత్తగా మెదగదు కర్రీ, అందుకే వాటర్ వంచేసుకొని ఇందులో కొంచెం సాల్ట్, పసుపు, కారం కూడా వేసుకొని లైట్ చాలా తక్కువ కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి మెత్తగా మెదిగించుకోవాలి. గంటతో నలకపోతే కొంచెం పప్పు గుత్తితో అయినా స్మాష్ లాగా చేసుకునేసి ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో ఇవి వేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే హెల్తీ రెసిపీ. గుమ్మడికాయలో ఎన్నో రకాల ఆరోగ్యానికి చాలా ఉపయోగము ఈ గుమ్మడికాయ అనేది. ఇప్పుడు మగ్గిన ఆనియన్స్లో ఈ కర్రీ వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆపేసుకోవడమే. దీనికి చింతపండు అనేది అవసరం లేదు, ఆల్రెడీ కర్రీ తీగా ఉంటుంది కాబట్టి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ గుమ్మడికాయతో కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.